ప్రచారం బ్రహ్మాండంగా ఉందండి. ఇలా కాంగ్రెస్ పార్టీకి మొత్తం జూబ్లీస్ ప్రజలందరూ బుద్ధి చెప్పే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం జూబ్లీస్ దిక్కేసి వస్తుంది. కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కాంగ్రెస్ అంటేనే కన్నీళ్లు, కాంగ్రెస్ అంటేనే కష్టాల పాలు చేస్తున్న ప్రజలందరూ నమ్ముతారు. ఇవాళ ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా జూబ్లీస్లో పరిస్థితి ఓటేస్తారండి. ఇది ఒక కేసీఆర్ రచించిన వ్యూహం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంత అబద్ధము. మా కేసీఆర్ రచించింది బై ఎలక్షన్స్ గోపన్న అనుకోతారు కలగన్నామండి. ఆ బై ఎలక్షన్స్ వచ్చినాయి. దాంట్లో అతని భార్య ముందుకు వచ్చింది, నేను పోటీ చేస్తానని. దానికి మా కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించి టికెట్ ఇచ్చిండు. ఇక్కడ ప్రచారము అవుట్డేట్ అమ్మా. ఇప్పుడు ఇది రహమత్ నగర్లో తిరుగుతున్నాము. మాజీ మంత్రివర్యులు మా మల్లారెడ్డి గారు, ఇక్కడ క్యాండిడేట్ సునీత మేడం గారు, కార్పొరేటర్ గారు, అందరూ ఎక్కడైనా బ్రహ్మరథం. వాళ్ళు మంగళారతులు శాల్వాలు అప్పుడు ఆ క్యాండిడేట్కు ఎంత బ్రహ్మరంగా మహిళలందరూ ఆదరిస్తున్నారమ్మా కేసీఆర్ గారిని. ఖచ్చితంగా భారీ మెజారిటీతో సునీతమ్మ గెలవబోతారు. కేసీఆర్ రచించిన వ్యూహం అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ ఆయన క్యాండిడేట్ని గెలిపించాలి కాబట్టి. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ప్రజలంతా 10 సంవత్సరాలుగా ఆయన చేసిన అభివృద్ధిని ఈ రోజు ఆమెను గెలిపిస్తుంది. అది 100% సిట్టింగ్ సీట్ని కాపాడుకోవాలిగా అమ్మ. ఆయన మాగంటి గోపీనాథ్ గారు చేసిన 100% ప్రయత్నాలు. అంటే ప్రతి ఇంటికి వాళ్ళే బ్రహ్మరథం పడతా ఉన్నారు. అమ్మ మీకు మేమే ఓటేస్తాం, మీరు తిరగనక్కర్లేదు, మీరు పుట్టేడు బాధలో ఉన్నారు, మాగంటి గోపీనాథ్ గారిని మరణం తట్టుకోలేకపోతున్నాం మేమే, మీరు తిరగొద్దమ్మా, మేమే వేస్తాం, ఎవరు వచ్చినా ఏం చేసినా డబ్బులకు కానీ మద్యానికి కానీ లొంగేదే లేదు, 100% కేసీఆర్కి వేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రచారము అవుట్డేట్ అమ్మా. ఇప్పుడు ఇది రహమత్ నగర్లో తిరుగుతున్నాము. మాజీ మంత్రివర్యులు మా మల్లారెడ్డి గారు, ఇక్కడ క్యాండిడేట్ సునీత మేడం గారు, కార్పొరేటర్ గారు, అందరూ ఎక్కడైనా బ్రహ్మరథం. వాళ్ళు మంగళారతులు శాల్వాలు అప్పుడు ఆ క్యాండిడేట్కు ఎంత బ్రహ్మరంగా మహిళలందరూ ఆదరిస్తున్నారమ్మా కేసీఆర్ గారిని. ఖచ్చితంగా భారీ మెజారిటీతో సునీతమ్మ గెలవబోతారు. కేసీఆర్ రచించిన వ్యూహం అని చెప్పేసి కూడా ఆరోపణలు. మా అభ్యర్థి మాగంటి సునీతమ్మ గారిని ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు మరి ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి నిలువున మరి భూమిలో పాతి పెట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకోరు. కాబట్టి భారీ మెజార్టీతో మా సునీతమ్మ గెలుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎన్నిక కాదు, ఏ ఎన్నిక జరిగినా కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించడానికి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ అయితేనే కొట్లాడుతుంది. వాళ్ళకి అవకాశం ఇస్తే, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వాళ్ళు కొట్లాడరు, వాళ్ళు నిధులు తీసుకురారు, డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది, కుంటుపడుతుంది. కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీ మనదే బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తే కొట్లాడి నిధులు తీసుకొచ్చి మంచి డెవలప్మెంట్ చేస్తుంది సునీతమ్మ గారు. చాలా బాగా జరుగుతుంది, చూస్తున్నారు కదా మీరంతా ఇలా వస్తున్నారు. మరి సునీత గారు ఇన్ని రోజులైతే ఒక గృహిణి, ఇప్పుడు మరి దానికి అంత ఎక్స్పీరియన్స్ ఉందంటారా? 100% ఉందండి. ఎందుకంటే వాళ్ళు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, మనకు అంత ఇంత అవగాహన అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తరాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. అదెంతవరకు లేదు, వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. నిన్ననే చూసారు కదా, నవీన్ యాదవ్ వాళ్ళ తమ్ముడే మన దాంట్లో వచ్చి జాయిన్ అయ్యిండు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా కన్నీళ్ళు పెట్టుకొని సింపతి ప్లే చేస్తుందని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటారు? అమ్మ తల్లి, మన మనసులో ఏదైతే భావం ఉంటుందో అది న్యాచురల్గా బయటకు వస్తుంది. ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరికైనా బుట్టెడు దుఃఖంలో ఉంది అమ్మ. ఆమెకు న్యాచురల్గానే పబ్లిక్ని చూడంగానే, కుటుంబాన్ని చూడంగానే వీళ్ళంతా గోపన్నకి ఇంతమంది అండ ఉన్నారా అని చెప్పి న్యాచురల్గా వస్తుంది. మన తల్లిదండ్రులు మన ఏమైనా జ్వరం వచ్చి ఎవరైనా చూస్తానికి వచ్చినప్పుడే మనకు కళ్ళెప్పుడు నీళ్ళు వస్తాయి. అట్లాంటిది ఒక భర్తను కోల్పోయిన మహిళ కన్నీళ్ళు పెట్టుకోవడం అనేది సహజం. అది భర్త మీద ఉన్న ప్రేమను ఏ మహిళ అయినా చేస్తారు, దానికేం తప్పమ్మా.